వరంగల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభకు పెద్దశంకరంపేట మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ జెండాను ఎగురవేశారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సమక్షంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పార్టీ నేతలు ఒకచోట చేరి నినాదాలు చేసుకుంటూ సభకు బయలుదేరి వెళ్లారు. రవికోసం సభని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది. ఆ పార్టీ ఈరోజు 25 సంవత్సరాలు అడుగుపెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా వస్తున్నారు. ఎక్కడైనా సరే మాకు ఇచ్చిన టార్గెట్, పార్టీ ఇచ్చిన టార్గెట్ 3000 టార్గెట్ ఇస్తే నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి 6000 మంది పోతున్నాం. ఇంకా ఇక్కడికి సరిపోలేదు. ప్రతి ఊరు నుంచి మాకు వాహనాలు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇది పెద్ద ఎత్తున నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి ఈరోజు ఈ మీటింగ్కు మేము బయలుదేరుతున్నాం. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ వల్లనే అంతా సంక్షేమం, అభివృద్ధి అన్నీ కూడా సాధ్యమైన తెలంగాణ రాష్ట్రమే కాకుండా అన్నీ సాధ్యమైనవి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్గా సంక్షేమం భ్రష్టుపట్టిపోయింది, అభివృద్ధి భ్రష్టుపట్టిపోయింది. కనీసం తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ లేదు. చెప్పినవి మొత్తం కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. యాక్సిడెంటల్గా గవర్నమెంట్ ఫామ్ అయింది, యాక్సిడెంటల్గా ఎమ్మెల్యే గెలిచిండు. మరి గెలిచిన తర్వాత వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల మనసు చూరగొనే విధంగా పరిపాలిస్తారనుకుంటే వాళ్ళు ప్రజలకు మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ మోసం అని చెప్పేసి గట్టిగా మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ జరగదు, అన్నీ పూర్తిగా ఎలాంటి గ్యారంటీ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన బాండ్లకి గ్యారంటీ లేదని, అట్లనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాండ్లో కూడా ఏదానికి కూడా గ్యారంటీ లేదని చెప్పేసి, ఏ పని కూడా గ్యారంటీ ఉండదని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇంకా ఉత్సాహంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే ఎంత తొందరగా కొంత పెడదామనే ఆలోచనతో ప్రజలు ముందుకు వస్తుంది. తప్పకుండా ప్రజల తిరుగుబాటు